రాష్ట్రంలో అధోగతి పాలైన వ్యవసాయం, రైతుల కష్టాలు, జరగని రుణమాఫీ, పడని రైతు బంధు ఇవన్నీ ఎండగడుతూ తన పద్ధతుల్లో చాలా స్పష్టంగా ప్రభుత్వానికి ఇవాళ ఒక హెచ్చరికలాగా రాష్ట్ర ప్రజల తరపున చేస్తుంటే అమలు కాని 6 గ్యారంటీలు, ఇచ్చిన 420 హామీల వాగ్దాన భంగం, వీటన్నిటి మీద విమర్శలతో ఇవాళ దాడి చేస్తుంటే తట్టుకోలేని ప్రభుత్వం ఈరోజు నీతిబాహ్యంగా నిస్సిగ్గుగా ఇవాళ కేవలం అబద్ధాల మీద ఆధారపడే ఈరోజు మా గౌరవ సభ్యులు జగదీశ్వర్ రెడ్డి గారిని అనని మాటను అన్నట్టుగా చిత్రీకరించి ఇవాళ సస్పెండ్ చేసే ప్రయత్నం చేసింది. ఇవాళ 2 ముఖ్యమైన విషయాలు ఇక్కడ మేము చెప్పాల్సింది. జగదీశ్వర్ రెడ్డి గారు ఒక్కటంటే ఒక్క మాట కూడా, ఒక్క పదం కూడా అన్పార్లమెంటరీ మాట శాసనసభలో మాట్లాడలేదు. కేవలం అన్నది ఒకటే ఒక్క మాట. ఏమన్నారు ఆయన? స్పీకర్ గారు, మీరు మాకందరికీ తండ్రి లాంటి వారు, మీరు మా అందరి తరఫున అక్కడ ఉన్నారు, మా అందరి హక్కులు మీరే కాపాడాలి అని ఆక్రోశం వ్యక్తం చేశారు. దాంతోపాటు ఎక్కడా కనీసం ఒక్క మాట కూడా స్పీకర్ గారిని అగౌరవంగా పొరపాటున కూడా పెద్దలు జగదీశ్వర్ రెడ్డి గారు అనలేదు.